చేసుకొని ఈరోజు హైదరాబాద్కి తిరిగి వచ్చినటువంటి మాజీ మంత్రి గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారికి స్వాగతం పలకడానికి వివిధ ప్రాంతాల్లోంచి తెలంగాణలోని వివిధ జిల్లాల్లోంచి ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేసినటువంటి నాయకులు కార్యకర్తల్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడం అనేది అప్రజాస్వామికం. అయ్యా డీజీపీ గారు, మీరు మొదటి నుంచి కూడా ఇట్లాంటి తప్పులే చేస్తూ ఉన్నారు. మీ పదోన్నతుల కోసం, మీ పోస్టింగ్ల కోసం మీరు చేసేటువంటి తప్పుడు విధానాల వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. ప్రజలు మిమ్మల్ని అసహించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయించి ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, ఎన్నికల ప్రాసెస్ని సజావుగా జరిగేలాగా చూడాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక నాయకుడు పార్టీ మారి కొత్త పార్టీలో చేరిన సందర్భంగా స్వాగతం పలకడానికి వస్తే మీకు ఉన్నటువంటి కడుపు మంట ఏందో ప్రజలకు చెప్పాలి. ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇంకొక రకమైనటువంటి మలుపు తిరుగుతాయి. అట్లాంటి చిల్లర చేష్టలకి, అట్లాంటి పిచ్చి పనులకి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులని బలి చేయొద్దని, ఆదేశించొద్దని ఈ సందర్భంగా వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాదు కూడదు అంటే మీరెంత ఇచ్చేస్తే, మీరెంత నష్టపెట్టాలని చూస్తే న్యూటన్ థర్డ్లా వస్తుంది. బంతిని ఎంత గట్టిగా కిందికి కొడితే అంతే గట్టిగా ఎట్లయితే దుబ్బాకలో ఎదిగి వచ్చినామో రేపు హుజురాబాద్లో కూడా అట్లే ఉంటుంది. ఎవరైనా స్వాగతం పలికేసే నాయకుల్ని, కార్యకర్తల్ని రానివ్వండి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించండి. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ని మేము అర్థం చేసుకుంటాం. మేము నాయకులం కాబట్టి కార్యకర్తల్ని సరైనటువంటి మార్గంలోనే నడిపిస్తాం. ఈ ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నంత మాత్రాన రేపు హుజురాబాద్లో ఓట్లు వేయడాన్ని ఆపగలుగుతారా? కేసీఆర్ గారు ఒకసారి ఆలోచించుకోవాలి. పోలీసు వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దంటే వెంటనే డీజీపీ గారు ఇట్లాంటి విషయాలలో స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.